నా పేరు శివ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి తమ ఈపీఎఫ్ ఖాతాకు ఎగ్జిట్ డేట్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. ఎందుకు మరలా చేస్తున్నానంటే మన ఛానల్లో చాలా ఉంటాయి. ఈ 2025లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్న ఉద్దేశంతో మరలా ఈ వీడియోని చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. చాలా ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. నా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇప్పుడు మనము మన ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలంటే ముందుగా లాగిన్ అవ్వాలన్నమాట. యూనిఫైడ్ పోర్టల్ ఇక్కడ నుంచి యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం లాగిన్ అవ్వాలి. ఓకేనా? సో నేను ఇదంతా చేసి చూపిస్తాను. అంతా లాగిన్ అయ్యి మన సంబంధించిన డాష్బోర్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన సంబంధించిన డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు మన ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలి. సో దానికంటే ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ముందు మీరు వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సర్వీస్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు అలాగే మనం ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నాము అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? చాలామందికి మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి, మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసి అట్లా కంటిన్యూ అవుతుంటారు కదా. అట్లాంటి వాళ్ళకి ఒకటే లేదా అంతకంటే ఎక్కువ మెంబర్ ఐడీస్ అనేవి జనరేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర మనకి నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఎట్లాంటి సందర్భంలోనే మనం ఆన్లైన్ ద్వారా ఎగ్జిట్ డేట్ అనేది ఎంటర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఎగ్జిట్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. సో మీకు మల్టిపుల్ మెంబర్ ఐడీస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ లేకుండా డేట్ టు డేట్ అనేది క్లియర్గా ఉండేలాగా చెక్ చేసుకొని అప్పుడు మనం ఎప్పుడు ఇవ్వాలి ఎగ్జిట్ డేట్ అనేది నిర్ధారించుకోవాలి. ఎగ్జిట్ డేట్ ఇచ్చే ముందు మీ ఈపీఎఫ్ సంబంధించిన పాస్బుక్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఈపీఎఫ్ పాస్బుక్లో లాస్ట్ కంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు జరిగింది అనేది చూడండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరిలో మీరు మానేశారు వర్క్. ఓకేనా? సో జనవరిలో ఏదో ఒక డేట్ ఇవ్వాలి. అట్లా కాకుండా మనము ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసే సమయంలో జనవరి కాకుండా ఫిబ్రవరి, మార్చో, ఏప్రిల్లో ఏదో క్యాలెండర్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవ్వకండి. మీ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ ద్వారా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోండి. లేదు మీకు జనవరి క్యాలెండర్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ మీరు ఏదో డేట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో సో అప్ టు 10 days అటు ఇటుగా ఇచ్చేసుకోండి, నో ఇష్యూ. ఓకే? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా ఇవ్వాలి అనేది మీకు చూపిస్తాను. సో దీనికి కానీ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మేనేజర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కింద మనకి మార్క్ ఎగ్జిట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది డ్రాప్ డౌన్ మెనూలో, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది సరే. ఓకే? ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు సంబంధించిన ఐడి ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. మీరు ఏ ఐడికి ఇవ్వాలనుకుంటున్నారో నిర్ధారించుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ లోడింగ్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఒక్కోసారి ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఓపెన్ అవ్వదండి. సో మీకు ఎలా చూపిస్తుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? డేట్ ఆఫ్ ఎగ్జిట్ కెన్ ఓన్లీ బీ అప్డేటెడ్ ఆఫ్టర్ 2 months ఆఫ్ లాస్ట్ కంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇది ఎందుకు చూపిస్తుందంటే మీరు ఎప్పుడైతే ఉద్యోగం మానేసిన ఒక 2 months తర్వాత మీరు ఈ ప్రాసెస్ చేస్తేనే మీకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి 2 బాక్సులు కనిపిస్తున్నాయి కదా, సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్. సో ఇక్కడ చూడదు మనకి ఒక క్యాలెండర్ అయితే చూపిస్తుంది కదా. సో ఈ క్యాలెండర్లో అంటే మీరు జూలైలో మానేశారు అనుకోండి, ఓకే జూలైలో ఏదో డేట్ ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇట్లా చూపించింది అనుకోండి డేటు, మీకు చెప్పాను కదా మీ హెచ్ఆర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఏదో డేటు మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ డేట్ ఇక్కడ కూడా 2 బాక్సులు కూడా సేమ్ డేట్ ఎంటర్ చేయండి. మనకి గ్రీన్ కలర్లో బాక్సులు రావాలి, కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ కలర్లో షో చేయాలన్నమాట, రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ తర్వాత సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర మనకి ఇక్కడ సెసేషన్ షార్ట్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. కామన్గా మానేస్తుంటారు ఉద్యోగాలు, అట్లాంటి వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లేదా ఒకవేళ మీరు రిటైర్మెంట్ అనుకోండి, రిటైర్మెంట్, అలాగే సూపరానేషన్ సంబంధించి. ఓకేనా? లేదా మీకు ఏదైనా డిజేబిలిటీ వచ్చింది అనుకోండి, ఓకేనా, అంగవైకల్యం ప్రాప్తిస్తే అంగవైకల్యం సంబంధించింది. అట్లా మీకు ఏ రీజన్ ద్వారా మీరు బయటకు వచ్చేస్తున్నారు అనే దాని గురించి మీరు అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలా ఇచ్చేసిన తర్వాత సో మనకి చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని టిక్ చేసుకోండి.
అండ్ రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేస్తే ఇట్లా ఒక పాపప్ వస్తుంది, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, సో లోడింగ్ తీసుకుంటుంది. ఓటీపీ అనేది మీ మొబైల్కి సెండ్ అవుతుందండి. ఇలా మనకి ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే కింద ఐ హ్యావ్ రీడ్ ద బిలో పాయింట్ కెరీఫుల్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, టిక్ చేసుకోండి. అండ్ మనకి సబ్మిట్ అనే బటన్ ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేస్తే పాపప్ వస్తుంది, అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి అంతే. సో మనకి ప్రాసెస్ అయిపోతుంది. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకేనా, అండ్ ఆ తర్వాత మనకి బ్యాక్ వెళ్ళి మీరు అప్డేట్ చేసిన ఏ డేట్కి అప్డేట్ చేశారు, ఏంటి ఏ డేట్లో అప్డేట్ చేశారు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట అట్లా. ఓకే, సో మనకి ఫైనల్గా మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇక్కడ అప్డేట్ చేసినట్లే. సో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి మళ్ళీని. ఓకేనా, వ్యూ అని చెప్పేసి క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీని క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఇంతకుముందు చూసాం కదా అక్కడికి వెళ్తుంది. అక్కడ మీరు చూడండి, ఇంతకుముందు నాట్ అవైలబుల్ అని చెప్పేస్తుంది కదా, ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎంటర్ అయిపోయింది. ఓకే, సో ఇట్లా మనం మన ఈపీఎఫ్ ఖాతాకి ప్రస్తుతానికి 2025లో ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏదైనా క్వరీ అండ్ అట్లా సర్వీస్ కావాలన్నా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.